బాలీవుడ్లో పాగా వేయటానికి ఇప్పుడు మన వాళ్ళు మల్టీస్టారర్ మంత్రం పఠిస్తున్నట్లు కనిపిస్తోంది. వాస్తవానికి ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ వీళ్ళంతా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కొల్లగొట్టేవారే. వీళ్ళెవరూ నేరుగా బాలీవుడ్లో సినిమా చేయటం లేదు. చేస్తే గీస్తే మల్టీస్టారర్ మాత్రమే అనే షరతు పెడుతున్నారు. రామ్ చరణ్ ఓసారి ఇలాంటి ప్రయత్నమే చేశాడు. తుఫాన్తో అక్కడ అడుగు పెట్టాడు, కానీ డిజాస్టర్ అయ్యింది. ప్రభాస్ ఆదిపురుష్ అవతారం ఎత్తినా కలసి రాలేదు. ఎన్టీఆర్ బాలీవుడ్లో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు, అదే వార్ 2. ఇది మల్టీస్టారర్. హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు ఎన్టీఆర్. ఇక అమీర్ ఖాన్ తెరకెక్కించే మహాభారతంలో అల్లు అర్జున్ అర్జునుడిగా కనిపించే అవకాశం ఉంది. రామ్ చరణ్ కూడా మల్టీస్టారర్ అయితే చేస్తా అంటున్నాడట. నిజానికి మల్టీస్టారర్ అనేది మంచి ఆప్షన్. అక్కడి ప్రేక్షకులు మన హీరోల్ని ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు అనేదానికి ఓ చెక్ పాయింట్. మన గ్యాన్ ఇండియా సినిమాలు కూడా అక్కడ దుమ్ము దులుపుతున్నాయి అనుకుంటే పొరపాటే. రామ్ చరణ్, ప్రభాస్ విషయాల్లో ఇదే జరిగింది. సో పాగా వేయాలంటే మల్టీస్టారర్లతో ప్రయోగాలు చేయాలి. చూడాలి మరి ముందు ముందు ఇంకెవరు ఇలా బాలీవుడ్ బాట పడతారు. For more videos like this, subscribe Big TV channel.